ఇచ్చేసాం. ఊహక ప్రత్యామ్నాయంగా వాస్తవంలోకి వెళ్ళొద్దంటే ఎట్లాగా? దీని మీద ఎవరు స్పందించాలి? కేంద్రమా, ఎన్నికల కమిషన్ ఏమైనా నిర్ణయం తీసుకోవాలి? స్పందిస్తానే ఉంది. నిన్న కూడా చెప్పింది, ఎవడైతే అట్లాంటిది ఒక మిడ్ డేనో పత్రిక రాసింది కాబట్టి ఆ పత్రిక మీద బరువు నష్టం వేస్తా ఉంది. ఎట్లాంటి కావాలంటే మన వైరు వీటిలో కూడా రాయొచ్చు, పోయేదే ఉంది. వెబ్సైట్లు ఇవన్నీ రాయడానికి మనం కూడా కూర్చొని రాసేసుకోవచ్చు. ఈవీఎం ఎట్లా ఇప్పుడు నా కేతిరెడ్డి చెప్పలా, ఎక్కడెక్కడో తేడా వచ్చింది లెక్కలు చెప్తున్నారు. అట్లాంటి లెక్కలు బేస్ చేసుకుని 100 రాసుకోవచ్చు. అక్కడ ఉన్నది స్టేట్ గవర్నమెంట్ ఇలాదే, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా సహకరించేదే. ఎప్పుడు తేడా వచ్చింది మరి? ఇప్పుడు ఆ లెక్కనైతే పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 80% 90% గెలిచారు వీళ్ళు, అంతే కదా? పంచాయతీల్లో 80%, మున్సిపాలిటీల్లో దాదాపుగా 90% ఎంత గెలిచినట్టున్నారు కదా. మరి ఆ రోజున వీళ్ళు హ్యాకింగ్ చేశారా దాన్ని? కార్పొరేషన్స్ అన్ని కంప్లీట్గా వీళ్ళే కొట్టారుగా, హ్యాకింగ్ చేశారా? మరి అంటే చివరిలో బీజేపీ అవతల మరి పోనీ బీజేపీ తనేసుకోదా కంప్లీట్గా? కొన్ని ఆంధ్రాలో ఎక్కడ ఉంది తేడా? అంటే నడుస్తున్నది అంతే. కావాలి జనరల్గా కూడా ఈవీఎం అంటే అన్ని పార్టీలకి సంబంధించి కదా నిజంగా.